ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. మనకి శ్రావణ మాసం ప్రారంభం కాబోతోంది మరికొద్ది రోజుల్లో. చాలా మందిలో అంటే శ్రావణ మాసం విశిష్టత మాట్లాడుకునే పోయే ముందు అసలు ముందు ఇల్లు ఎప్పుడు శుభ్రం చేసుకోవాలనే సందేహం చాలా మందిలో. అంటే అమావాస్య తర్వాత నుంచి శ్రావణ మాసం, మరి అమావాస్య రోజు ఇల్లు శుభ్రం చేయొచ్చా? అంటే ఈసారి బుధవారం వస్తుంది అని అన్నారు అమావాస్య అంటే ముందు రోజు మంగళవారం ఇల్లు శుభ్రం చేయకూడదు. దీని గురించి ఒక చిన్న వివరణ. మంచి విషయం. సీజనల్ క్వశ్చన్. వచ్చే శ్రావణ మాసం చాలా శుభప్రదమైనది. మరి ఆ శ్రావణ మాసం పూజలు చేసుకోవాలి అంటే ఇల్లు శుభ్రం చేసుకోవాలి. అవును. దానికి అమావాస్య నాడు శుభ్రం చేయకపోవటం మనకి చాలా సాంప్రదాయంగా ఆచారంగా వస్తూ ఉన్నది. అయితే దానికి శాస్త్రరీత్యా కనుక ఆలోచించినట్లయితే కొన్ని సందర్భాల్లో ఇప్పుడు దసరా నవరాత్రాలు వస్తాయి, అప్పుడు కూడా పాడ్యం నాడు వస్తుంది. మరి అమావాస్య నాడు చేయొచ్చా అంటే దానివల్ల దోషం ఏమీ లేదు. నిష్కారణంగా చేయకూడదు. ఆ రోజు మంగళవారం నాడు ఇటువంటి రోజుల్లో నిష్కారణంగా చేయకూడదు. ఒక్కొక్కసారి కొన్ని పండగలు ఉంటాయి, అవి మంగళవారం నాడే వస్తాయి, బుధవారం వస్తాయి, అప్పుడు మంగళవారం నాడు కూడా ఇవి చేసుకోవచ్చు. దీపావళి పండగ ఉంది, అది మంగళవారం వస్తుంది, మంగళవారం చేసుకోవచ్చు, అమావాస్య రోజు వస్తుంది. అట్లా మాస సంబంధమైన తిథివార నక్షత్ర సంబంధమైన పండగలు వచ్చేటప్పుడు ఆ రోజుల్లో అమావాస్య నాడు శుద్ధి చేసుకోవడంలో దోషమేమీ లేదు. నిరభ్యంతరంగా ఆ రోజు చేసుకోవచ్చును. ఇప్పుడు కొంతమంది ఆ రోజు శుభ్రం చేసిన అంటే మంగళ శుక్రవారాలు చేసిన అమావాస్య రోజు చేసిన శుభ్రం చేసినవి ఏవి బయట పడేయొద్దు అని అంటూ ఉంటారు. ఇది కూడా ఏమైనా సెంటిమెంట్ లా తీసుకోవాలా? ఇది శాస్త్రపరంగా ఏం లేదు, కానీ వాళ్ళకి ఒక సెంటిమెంట్ గానే భావిస్తున్నారు. ఎప్పుడు ఏ రోజు అయితే శుద్ధి చేశామో ఆ వస్తువులన్నీ మనం తీసి బయటికి పంపించేసేయాలి. అంటే ఆ శుద్ధి చేసిన వస్తువులన్నీ ఏమిటి? నిర్మాల్యం, మలం, అంటే పనికిరానిది. పనికిరాని వస్తువు మనం ఇంట్లో పెట్టుకోం కదా. కాబట్టి ఏ పూటకు ఆ పూట, ఏ రోజుకు ఆ రోజు ఆ వస్తువులన్నీ శుభ్రం చేసినవన్నీ బయటికి పంపించవలసిందే. అది అక్కడ ఉంది అంటే మళ్ళీ ఆ ప్రదేశం అంతా కూడా అమంగళంగానే ఉన్నట్టు. కాబట్టి దానికి ఏం దోషం లేదు. మంగళవారం నాడు అమావాస్య నాడు శుభ్రం చేసుకొని ఆ మిగిలిన నిర్మాల్యం అంతా కూడా బయటికి పంపించేసి వేయవచ్చు. దాంట్లో ఏ రకమైన దోషము లేదు. మరి ఇప్పుడు శ్రావణ మాసంలో ఎలాంటి ఆరాధనలు చేయాలి? ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉంటాము, ఏం చెయ్యొచ్చు అంటారు? శ్రావణ మాసం మాసాలన్నింటిలో కూడా విశేషమైనది. మరి ఈ మాసంలో ముఖ్యంగా వచ్చేది శ్రావణ మంగళ గౌరీ వ్రతములు. మంగళవారం నాడు పెళ్ళైనటువంటి ఆడపిల్లలు మంగళ గౌరీ దేవిని ఆరాధన చేస్తారు. దానివల్ల దీర్ఘ సౌమంగళ్యత్వము, సత్సంతాన ప్రాప్తి, 2 రకాలైనటువంటి ప్రయోజనములు కలుగుతాయి. ఈ వ్రతం 5 సంవత్సరాల పాటు చేస్తారు. ప్రతి మంగళవారం నాడు కూడా మొదటి మంగళవారం నాడు మొదలుపెట్టి ఆ మాసంలో వచ్చేటువంటి 4 వస్తాయో 5 వస్తాయో ఎన్ని వస్తే 5 మంగళవారాలు అమ్మవారికి పూజ చేయటం. ఇది వంతన ఉండాలా అండి? ఎవరైనా చేయొచ్చు? ఎవరైనా అందరూ చేసుకోవాల్సిందే. పెళ్ళైనటువంటి ప్రతి స్త్రీ మంగళగౌరీ దేవిని ఆరాధన చేయవలసిందే. అయితే ప్రతి మంగళవారం నాడు అమ్మవారికి విశేషంగా పూజ చేయటం, తాంబూలాలు వాయనాలు ఇచ్చుకోవటం. కానీ ఇది మాసం మొత్తం కూడా శ్రావణ మాసం మొత్తం మంగళ గౌరీదేవిని పెళ్ళైనటువంటి స్త్రీలు 5 సంవత్సరాల పాటు ఆరాధన చేయాలి. ఇది మంగళ గౌరీ వ్రతం అంటారు. అంటే గౌరీదేవిని మంగళప్రదంగా ఆరాధన చేస్తూ ఉన్నాము. అందున మంగళవారం నాడు, మంగళవారం ఎవరు అధిపతి అంటే కుజుడు. కుజుడు యొక్క ఫలితం ఏమిటంటే సంతానాన్ని ఇవ్వటం, అప్పుల్ని తీర్చేసేయటం, రుణ బాధలు లేకుండా చేయటం. కాబట్టి ఇటువంటి ప్రయోజనాల కోసం సర్వమంగళ అయినటువంటి గౌరీదేవిని కనుక ఆరాధన చేసినట్లయితే సర్వమంగళాలు కూడా చేకూరుతాయి. అందుకనే మంగళవారం నాడు ఈ గౌరీదేవిని ప్రతి స్త్రీ పెళ్ళైనటువంటి స్త్రీలందరూ 5 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని చేసుకోవాలి. అట్లాగే ఈ వ్రతాన్ని చేసేటువంటి సందర్భంలో భర్తతో కూడి వ్రతం చేసుకోవటం అనేది చాలా ఉత్తమమైనది. చాలా మంది ఒకళ్ళే కూర్చొని చేస్తారు, కానీ భర్త ఇంట్లో ఉంటే ఏదైనా ఉద్యోగరీత్యా ఏదైనా ఎక్కడుండో వెళ్లాల్సి వస్తే ఏమో కానీ, లేకపోతే ఇద్దరూ కూర్చొని వ్రతం చేసుకోవటం ఉత్తమోత్తమం. చాలా మంది వాడిది ఆడవాళ్ళ పూజలే మాకు సంబంధం లేదంటారు. కానీ ఏ వ్రతం చేసినా ఆడవాళ్ళు భర్తతో కూర్చొని వ్రతం చేయాలి. వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతంతో సహా
ఇప్పుడు అంటే పెళ్లి కాని అమ్మాయిలు కూడా వరలక్ష్మి వ్రతం చేస్తారు, చేసుకోవచ్చు. సపరేట్ గా ఉన్న వాళ్ళు కూడా చేస్తారు. మరి అప్పుడు ఈ వరలక్ష్మి వ్రతాన్ని అందరూ చేసుకోవచ్చు. ఉమ్, పెళ్ళైన తర్వాత భర్తతో సహా చేయాలి. అది మస్ట్. పెళ్లి కాకముందు తల్లితో కూర్చొని చేయాలి. ఓకే ఓకే. తల్లి ఆ పిల్లకి నేర్పించాలి. ఉమ్, అమ్మ ఈ వరలక్ష్మి వ్రతం అంటే ఇట్లా ఉంటుంది, ఈ అమ్మవారిని ఆరాధన చేయాలి, ఈ పూజ చేయాలి. ఉమ్, పైగా వరలక్ష్మి వ్రతంలో ఇంకో విశేషం ఏమిటి అంటే 9 రకాలైనటువంటి పిండి వంటలు అవన్నీ కూడా పెడతారు. పెడతారు. ఈ అమ్మాయికి కుమార్తెకి నేర్పాలి. ఉమ్. ఈ 9 రకాల పిండి వంటలు చేయాలంటే మరి ఎంత కష్టం. ఇప్పుడు మరి అవన్నీ కూడా ఈ అమ్మాయికి నేర్పించాలి. 9 పోగులతో కంకణం కూడా కట్టుకుంటారు. అది పూజలో తల్లితో పాటు పిల్లలు కూడా కట్టుకోవచ్చా అండి? పిల్లలు కూడా కట్టుకోవాలి. 9 పూర్ణ సంఖ్య అన్నమాట. ఉమ్, ఉమ్. ఆ 9 తర్వాత మళ్ళీ ఏమొస్తుంది? 10. 10 అంటే 1 నుంచి ఒకటి. ప్రారంభమైంది. అంతే. ఆ. కాబట్టి 9 అనేది పూర్ణ సంఖ్య. ఉమ్, ఉమ్. అంటే ఎప్పుడు కూడా వీళ్ళు అన్నిటితోని పూరించబడి ఉండాలి, ఫుల్గా ఉండాలి. ఉమ్, సంతానం విషయం ఆలోచిస్తే వీళ్ళకి మంచి సంతానం కలగాలి, ఉమ్, ఆనందంగా ఉండాలి. డబ్బు విషయం ఆలోచించాం, డబ్బు పరంగా వీళ్ళు సమృద్ధిగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఉమ్. సంపూర్ణంగా ఉండాలి. ఉండాలి. అట్లాగే ఇళ్ళు లేకపోతే ఇంకేవో గృహ ఉపకరణాలు ఉంటాయి కదా, అవన్నీ సమృద్ధిగా ఉండాలి. ఉమ్, పశు సంపదలు సమృద్ధిగా ఉండాలి, పాడి పంటలు సమృద్ధిగా ఉండాలి. ఉమ్. అన్నీ సంపూర్ణంగా ఉండాలని ఈ 9తో చేసినట్టు 9కు ఉన్నటువంటి సంఖ్య ఓకే. ప్రాధాన్యత. ఉమ్, భద్రామి దక్షిణే హస్తే నవసూత్ర శుభప్రదం అని ఆ మంత్రం చెప్పి కట్టుకుంటారు. ఈ కుడి 9 చేతికేనా పోగుతో కుడి చేతికే కట్టుకోవాలి. ఉమ్. దక్షిణ హస్తే అని ప్రత్యేకంగా మంత్రంలో చెప్పారు Mention కాబట్టి దక్షిణ హస్తానికి కట్టుకోవాలి. అది ఒక రక్ష అన్నమాట ఆడవాళ్ళకి. ఓకే. కాబట్టి ఆ రక్షా బంధనం ఎట్లా అయితే మన ప్రతి పూజలో కంకణం కట్టుకుంటాం, ఆ కంకణమే ఇక్కడ తోరం, తెలుగులో తోరం, దీంట్లో కంకణం, రక్షాబంధనం. అట్లా కట్టుకోవడం చేత ఆ 9 సంఖ్య చేత ఉమ్, సంపూర్ణం, అన్నీ సంపూర్ణంగా వీళ్ళకి సిద్ధించాలి అని. కాబట్టి ఆ పిల్లకు కూడా ఈ రక్షాబంధనం కట్టాలి. ఉమ్, కట్టి ఆ అమ్మాయితో కూడా ఈ వ్రతాన్ని చేయించాలి, ఉమ్. పూజ చేయించాలి. ఎందుకు అంటే వాళ్ళకి భవిష్యత్తులో కూడా గుర్తు అనమాట. ప్రతి సంవత్సరం ఈ పూజ చేసుకోవాలి, మనం ఇట్లా చేసుకోవాలి. ఉమ్. అక్కడికి పెళ్ళి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత 9 వంటలు చేయాలంటే అసలు ఒక వంటే రాకపోతే 9 ఏం చేస్తారు? కాబట్టి తల్లి చేస్తూ ఉంటే పిల్లలు కూడా దాన్ని అనుసరిస్తూ ఉంటారు. ఓకే. మా అమ్మ మా ఇంట్లో ఇట్లా ఇలా చేసేది, చేసేవారు. కాబట్టి నేను కూడా ఇప్పుడు ఇక్కడ చేయాలి ఉమ్, అంటూ వాళ్ళకు ఒక సిగ్నల్ అనమాట వాళ్ళకి. ఉమ్. కాబట్టి అట్లా కుమార్తెతో కూతురుతో కూర్చొని ఈ వ్రతం చేసుకోవటం ఉత్తమం. తల్లితో కూర్చొని వ్రతం చేసుకోవాలి. పెళ్ళైన తర్వాత భర్త కూడా ఉండి ఇద్దరు కలిసి కూర్చొని వ్రతం చేయటం ఉత్తమం. ఉమ్. కానీ మనకి మాత్రం సాంప్రదాయంలో మాత్రం ఒకళ్ళే కూర్చొని చేస్తూ ఉంటారు. అవును. హాయిగా ఆయన గేమ్ ఆడుకుంటూ ఉంటాడు. కానీ అది సరైంది కాదు. ఇద్దరు కూర్చొని వరలక్ష్మీదేవిని ఆరాధన చేయడానికి అందరూ అర్హులే. ఉమ్. కాకపోతే వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం పూజలో, వీళ్ళు పక్కన కూర్చొని అమ్మవారిని ఆరాధన చేయటం, ఇద్దరు కలిసి కూర్చొని పూజ చేయాలి. ధన్యవాదాలండి. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.